పెహల్గామా ఉగ్రదాడి జరిగిన తర్వాత దేశం మొత్తం పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అన్యాయంగా అత్యంత పాశవికంగా భారత పౌరుల్ని పాకిస్తాన్ ఉగ్ర మూకలు పెహల్గామాలో కాల్చి చంపారు. అయితే ఆ తర్వాత దేశం మొత్తం కూడా రగిలిపోయింది, ఊగిపోయింది. పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందని చెప్పేసి గొంతెత్తి గర్జించింది. అక్కడి నుంచి భారత ప్రభుత్వం కూడా చాలా వేగంగా స్టెప్స్ వేసినటువంటి పరిస్థితి. సింధు నదీ జలాలు ఆపేయటం కానీ, పాకిస్తానీల మీద కొన్ని ఆంక్షలు విధించడం కానీ, భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్లు ఎవరైనా సరే దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేయటం. సో ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు అంతం చేయటమే భారత్ యొక్క ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తుందో భారత సర్కార్. అయితే కొంతమంది కుహనా మేధావులు ఎవరైతే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మరి తమకి మైలేజ్ వచ్చే విధంగా ఆ సంఘటనల మీద రెస్పాండ్ అయినటువంటి మేధావులు మరి దేశం మీద ఇంత పెద్ద దాడి జరిగితే, దేశ పౌరుల మీద జరిగితే దాడి కనీసం ఎందుకు నోరు మెదిపి మాట్లాడటం లేదు? ఉదాహరణగా చూస్తే ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నటువంటి వీరిద్దరు కూడా చాలా పెద్ద మేధావులు. ఒక ఆయన కేఏ పాల్ గారు, ప్రపంచం మొత్తం తిరిగాను నేను, శాంతి కపోతాను ఎగరేశాను, నాకు అన్ని దేశాల ప్రధానమంత్రులందరూ కూడా నాకు అత్యంత పరిచయం, నేను చెప్తే ప్రపంచంలో అన్నీ జరిగిపోతాయి, ఎన్నో యుద్ధాలు అలా ఆపేశాను, ఎన్నో ఫ్లైట్లను పైనుంచి అలా చేతులతోనే ఆపేశాను అని చెప్పేసి తన ఇష్టానుసారం తను చెప్తూ ఉంటాడు. ఇంకొక మేధావి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, మరి ఈయన కన్నా ఎక్కువ చెప్తారు ఆయన కూడా. అయితే ఇటీవల కాలంలో ఏదైతే రాజమండ్రి దగ్గర పాస్టర్ ప్రవీణ్ పగడాల్ అనేటువంటి ఒక పాస్టర్ గారు మరణించారో, ఆ మరణానికి సంబంధించి అది మరణం కాదు హత్య అని చెప్పి చాలామంది గొడవ చేశారు. అయితే పోలీసులు ఆయన బయలుదేరిన ప్రదేశం దగ్గర నుంచి కోదాడ నుంచి హైదరాబాదు, అదేవిధంగా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మొత్తం సీసీ ఫుటేజ్ని మొత్తం ఓపెన్ చేస్తే ఆయన 2 సార్ల మద్యం కొనుగోలు చేస్తూ దొరికిపోయారు. మద్యం కొనుగోలు చేసిన వీడియోలు ఫుటేజ్లు మొత్తం కూడా స్పష్టంగా కనపడ్డాయి. మద్యం సేవించారు. ఒక దగ్గర అయితే విజయవాడ దాటిన తర్వాత రామర్పాడు రింగ్ రోడ్ దగ్గర ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ప్రవీణ్ పగడాల్ గారిని వారించి, నువ్వు ఇక వెళ్ళటం సేఫ్ కాదు, మీరు మద్యం తాగున్నారని చెప్పేసి ఆయన వారించి కూర్చోబెట్టి 1 గంట 2 గంటలు కూర్చోబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ దారిలో మళ్ళీ మద్యం కొనుక్కున్నారు, ఏలూరులో తాగారు, రాజమండ్రి దగ్గరికి వెళ్ళి నేషనల్ హైవే మీద దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు ఆయన. సో ఈ విషయం ప్రపంచం మొత్తం అంగీకరించింది, కానీ వీళ్ళిద్దరు మాత్రం అంగీకరించలా. ఏదో జరిగిపోయింది, పాస్టర్ గారిని చంపారు కావాలని ప్రభుత్వం మొత్తం. పాస్టర్ గారు ఆయన చెప్తే ఉన్న కనీసం ఒక 10 ఓట్లైనా ప్రభావితమే పరిస్థితి ఉందా? పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం అందరూ బాధపడ్డారు. ఈ విధంగా ఎవరు చనిపోకూడదని అందరూ కోరుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపటం అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. సో కానీ పాస్టర్ గారు ఆయనకి టైం వచ్చేసింది. సో దురదృష్టవశాత్తు ఆయనకి అంతవరకే టైం ఉంది, చనిపోయారు. అది ఆయన చేతిలో చేసుకున్నారు, మద్యం సేవించి చనిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్లో. అది ఇన్వెస్టిగేషన్లో తేలింది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది, ఫోరెన్సిక్స్ నివేదికలో తేలింది. కానీ వీళ్ళు మాత్రం నమ్మరు, వీళ్ళు నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళకి మైలేజీ కావాలి. క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెచ్చగొట్టి వీరి నాయకత్వం వహించి, ఒక ఆయన రాజకీయ లబ్ధి పొందడానికి, మరి ఇంకొక ఆయన ఇంకే లబ్ధి పొందటానికో రెచ్చగొట్టేశారు పౌరులందరినీ. 1 రోజుల పాటు సాక్షాత్తు ఐజీ అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి జరిగింది పోసగుచ్చినట్టు చెప్పారు. జిల్లా ఎస్పీ గారు చెప్పారు. ఆ నివేదిక వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, ఫోరెన్సిక్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, సీసీ ఫుటేజ్లు ఓపెన్ చేశారు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో బాడీలో మద్యం ఉందని తేల్చారు. అన్ని కళ్ళ కట్టినట్టు చెప్పినా కూడా వీరు లేదు ఇదేదో మొత్తానికి కుట్ర ఉంది దీని వెనక అని చెప్పేసి సమాజంలో ఒక అశాంతిని క్రియేట్ చేస్తే రెచ్చగొట్టారు ఈ మేధావులు. మరి రెచ్చగొట్టిన వాళ్ళు అంటే దేనికి? ప్రవీణ్ గారి మీద ప్రేమ, లేకపోతే సమాజంలో ఏదో ఒక అలజడి క్రియేట్ చేసి అర్థం రాజకీయ లబ్ధి పొందామనే సంథింగ్ ఏదో చేశారు. మొత్తానికి వీళ్ళు చేసిన తప్పని యావత్ సమాజానికి తెలుసు, క్రిస్టియన్ సమాజానికి కూడా తెలుసు. సాక్షాత్తు ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబ సభ్యులు కూడా పోలీసులతో అంగీకరించారు, మా అబ్బాయికి మా భర్తకి మద్యం సేవించే అలవాటు ఉందని. అది క్లియర్. మరి పెహల్గామా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ మేధావులు ఎందుకు మాట్లాడలేదని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏమీ లేని దాన్ని రెచ్చగొట్టి అంత అలజడి క్రియేట్ చేశారు. మరి అన్యాయంగా భారతీయుల్ని, మన భారత పౌరుల్ని బట్టలు విప్పించి మతం చూసి కాల్చి చంపారే పాశవికంగా. మరి అలాంటప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు వీళ్ళు? అంటే హిందువులను చంపారు కాబట్టి మేము పట్టనట్టు ఉంటాం, మాకేం సంబంధం లేదు, క్రిస్టియన్లు
ప్రమాదశాత్తు చనిపోయినప్పటికి కూడా దీన్ని హిందువులే చంపారు లేదా ముస్లింలు చంపారని చెప్పేసి మతాలకు అంటగట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టించి ఒక అల్లకల్లోలం క్రియేట్ చేద్దాం సొసైటీలో, దాని ద్వారా మనం లబ్ధి పొందుదాము, చిచ్చు పెట్టి చలి కాసుకుందాము అనే ఆలోచన ధోరణి వీళ్ళకు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 26 మంది భారత పౌరులను మొత్తం అడిగి చంపితే ఉన్మాదులు, అంటే కేవలం హిందువులనే టార్గెట్ చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. హిందువులనే టార్గెట్ చేసి బట్టలు విప్పించి నువ్వు సుంతి చేసుకున్నావు లేదని చెప్పి చెక్ చేయించుకొని పేర్లు అడిగి దారుణంగా కాల్చి చంపితే ఆ దేశం మీద దాడి, దేశంలో హిందూ మతం మీద దాడి అంత జరిగితే వీళ్ళు కనీసం ఒక ధర్నా చేయలేదు, ఒక స్ట్రైక్ చేయలేదు, కనీసం ఏం రెస్పాన్స్ లేదు వీళ్ళ దగ్గర నుంచి. అంటే హ్యాపీగా ఉన్నారా మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అంటే ఏంటి, ఏం చేద్దామని సొసైటీని? బాధ్యత లేదా మీకు? ఏమీ లేని దానికి, ఉత్తి పుణ్యానికి జరిగిపోయిన దానికి, దురదృష్ట చేత ప్రమాదం చేత జరిగిన దాన్ని ఏమో అది హత్య అని చెప్పేసి వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు, వెనక నుంచి లారీలు వెంబడించారు, దారి మధ్యలో ఆయన మీద దాడి చేశారు, ప్రవీణ్ పగడాల మీద అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు, అట్టట్ట చచ్చిపోతాడు ఇట్టట్ట పడతాడు, కింద పడితే బండి మీద ఎందుకు పడితే, బండి మీద పడితే అదెందుకు పడితే ఇదెందుకు పడితే అని చెప్పిన వాళ్ళు అన్యాయంగా మరి ఈ ఉగ్రమూకలు పొట్టను పెట్టుకుంటే మరి వీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఆ ఉగ్రమూకల మీద? వీరికి బాధ్యత లేదా? వీరు ఈ భారతదేశ పౌరులు కదా? అంటే మరి ఇప్పుడు మీరు రెస్పాండ్ కాదని ఏమనుకోవాలి? అంటే హిందువుల మీద దాడి జరిగితే జరగనివ్వండి అంటే ఓన్లీ క్రైస్తవుల మీద దాడి జరిగితే రెస్పాండ్ అవుతారా మీరు? అదే ఆ 26 మందిలో 4-5 క్రైస్తవులు ఉంటే ఇక దీన్ని నేషనల్ ఇష్యూ చేసి మీ లబ్ధి పొందుతారా, రాజకీయ లబ్ధి? అంటే మీకు రెస్పాన్స్ లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? మీరు భారత పౌరులు కాదా? మీరు ఓన్లీ క్రిస్టియన్లు పండించిన ఆహారమే తింటున్నారా? క్రిస్టియన్లు తయారు చేసినటువంటి వాహనాలు వాడుతున్నారా? క్రిస్టియన్లు తయారు చేసినటువంటి బట్టలు వేసుకుంటున్నారా? చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుందండి దేశం, చాలా డేంజర్ జోన్లో వెళ్తున్నాం మనం. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా రెస్పాండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి, చెప్పాల్సిన బాధ్యత ఉంది వీళ్ళకి. అంటే ఒక హిందూ మతమే టార్గెట్ అవుతుంది. ఆ ఉగ్రవాదులు వచ్చి హిందువులను చంపేసి వెళ్ళిపోయారు, వీళ్ళెవరూ కూడా మాట్లాడరు. హిందువుల మీద దాడి జరిగితే హిందువుల్ని మతం అడిగి చంపితే ఇది హిందూ దేశం భారతదేశం, అందరూ హిందువులే. ఇక్కడ భారతదేశంలో జీవించే వాళ్ళందరూ హిందువుల కింద లెక్కే. ఈ మత మార్పిడి ఇవాళ చేసుకుంటున్నారు, మత మార్పిళ్ళు. ఒకప్పుడు వీళ్ళు హిందువులే, వీళ్ళ పూర్వీకులు హిందువులే, వీళ్ళ తాతలు ముత్తాతలు వారి ముత్తాతలు అందరూ హిందువులే. మీరు మతం మార్చుకున్నంత మాత్రాన భారతదేశం హిందూ దేశం కాకుండా పోతుందా? మీరు మతం మారితే హిందువుల మీద దాడి జరిగితే మీరు మాట్లాడరా? క్రైస్తవుల మీద వారికి ప్రమాదం జరిగినా దాని హిందువులు దాడి చేశారు లేదా ముస్లింలు దాడి చేశారని చెప్పేసి మాట్లాడతారా మీరు? ఇదేనా మీకు ఉన్నటువంటి ధోరణి? ఇదేనా మీరు నేర్చుకున్నది ఇన్నేళ్ల రాజకీయాల్లో? ఖచ్చితంగా ఇలాంటి మేధావులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీరు మాట్లాడే ప్రతి మాట దేశ భద్రత మీద ఎంతో ప్రభావం చూపుతుంది. బీ కేర్ఫుల్. ఇలాంటి నాయకులందరూ కూడా ఆచితూచి మాట్లాడాలి, లేకపోతే భారత ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది మీలాంటి వ్యక్తుల మీద.